మొట్టమొదటిగా ఏది మంచిది అనే మాటను మనము 147వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. 147వ అధ్యాయం మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా. అంటే స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చి అక్కడ ఆటంకంగా ఉంటున్నవన్నీ కూడా తొలగిపోయి నెమ్మదినిచ్చే ఆ కృపా స్తుతిలో ఉంది కాబట్టి ప్రతి నిత్యము ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. ప్రతి రాత్రి ఆయన విశ్వాస సత్యం, ఆయన ప్రతి ఉదయం కృపల గురించి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటున్నప్పుడు మన జీవితాల్లో ఆటంకంగా ఉంటున్నవన్నీ తొలగిపోతాయి. నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. మన యొక్క దేవుని కృప ప్రత్యక్షపరచబడి మనం ముందుకు సాగుతాం. మనం చూసుకున్నట్లుగా ఎరుకో గోడను దేవుడు, ఎరుకో కోటను కూల్చివేసి ఇదిగో విజయాన్ని ఇచ్చిండు. ఇంకో చోట కూడా దేవుణ్ణి స్తుతించడం ద్వారా జరిగిన కార్యాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతంలో